దేవుని నామమునకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారి పేరిట మీకందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుణ్ణి స్తుతించుదాం. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 40వ కీర్తన, కీర్తనల గ్రంథము 40వ కీర్తన 2వ చరణం మనం చదువుకుందాం. నాశనకరమైన గుంటలో నుండియు జిగటగల దొంగ ఊబిలో నుండియు ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. మూడవ చరణం కూడా చదివితే, తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. ఎలాంటి పరిస్థితుల్లో నుండి ఎంత అద్భుతమైన, ఉన్నతమైన, ఆశీర్వాదకరమైన పరిస్థితుల్లోకి దేవుడు తీసుకొచ్చాడో భక్తుడు వాటన్నిటిని 2 వచనాల్లో చెప్పేశాడు. పోయిన వారం మనము పడి ఉన్న గుంట నుండి మనల్ని పైకి లేవనెత్తిన దేవుడు అనే అంశాన్ని ఆ భాగముగా మనం నేర్చుకున్నాం. నాశనకరమైన గుంట అని, జిగటగల గుంట అని, తర్వాత దొంగ ఊబి అని, అనగా మనల్ని మోసము చేసేటువంటి గుంట అని, ఇలా మనం 3 భాగాలుగా దాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. కానీ ఒక అంశముగానే మనము పడి ఉన్న గుంటలో నుండి మనల్ని పైకి లేవనెత్తిన దేవుడు అనేది మనం నేర్చుకున్నాం. ఈరోజు నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. భక్తుడు దేవుణ్ణి స్తుతిస్తూ, నేను పడి ఉన్న పరిస్థితిలోంచి ప్రభువు నన్ను పైకి లేవనెత్తాడు అని చెప్పాడు. దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ కీర్తన పాడాడు, దేవుణ్ణి ఆరాధించాడు. మనము కూడా మన జీవితాల్లో దేవుడు మనము పడి ఉన్న పరిస్థితుల్లో నుంచి మనల్ని పైకి లేపిన విషయాలను జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతించాలని నేర్చుకున్నాం. రెండవ భాగంగా ఈరోజు నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. దేవుడు ఆయన మనల్ని స్థిరపరిచిన వాడు అని దావీదు చెప్తూ ఉన్నాడు. భక్తుడు అంటున్నాడు, నా పాదములను బండ మీద నిలిపి ఆయన నన్ను స్థిరపరిచాడు. అందుకని నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను అన్నట్టుగా ఆయన దేవుణ్ణి మహిమపరుస్తూ దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. 3వ చరణంలో క్రొత్త గీతాన్ని నా నోట నుంచాడు. ఇదివరకు పాడిన పాటలు కాదు, ఇప్పుడు కొత్త గీతాలు నేను పాడుతూ ఉన్నాను. కొత్త గీతములను, నూతన గీతములను పాడేటట్లుగా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు అని అతడు చెప్పడం చూస్తున్నాం. కాబట్టి మన జీవితంలో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. దేవుడు మనల్ని ఏ విధంగా మన జీవితంలో స్థిరపరిచాడు. ఒకప్పుడు ఎలా మనము కదిలిపోయే పరిస్థితుల్లో ఉన్నాం, జారిపోయే పరిస్థితుల్లో ఉన్నాం, మాటి మాటికి కదిలే పరిస్థితుల్లో ఉన్నాం. ఏ విషయాల్లో దేవుడు మనల్ని కూడా స్థిరపరిచాడో మనము జ్ఞాపకం చేసుకొని, ఇదిగో భక్తులను పోలి మనము దేవుణ్ణి స్తుతించాలి. దేవుణ్ణి స్తుతించుట కొరకే ఈ విషయాలను మనము నేర్చుకుంటున్నాము అనేది మొట్టమొదటిగా మీరు గ్రహించాలని ప్రభుపేట గుర్తు చేస్తున్నాం. నిజంగా దేవుడు స్థిరపరచకపోతే పరిస్థితి ఎలా ఉంటదంటే, ఎన్నటికీ కూడా మనం ఒక సక్సెస్ లైఫ్ను మన జీవితంలో మనం అనుభవించలేము. స్థిరత్వం అంటే నిజంగా చెప్పాలంటే ఒక గ్యారంటీ కలిగిన ప్రదేశం, సురక్షితమైనటువంటి ఒక ప్రదేశమును మనం చేరుకోవటం. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. అతడు స్థిరపడ్డాడండి అంటే అర్థం ఏంటో తెలుసా? ఇక భయం లేదండి అని అర్థం. ఇక సక్సెస్ అయ్యాడండి అని అర్థం. అప్పుడే ఆ మాట ఉపయోగిస్తారు. అంతేగాని ఈరోజు నిలబడి రేపు పడిపోయే వ్యక్తికి స్థిరపడ్డాడు అనడు. ఆయన పడుతూ లేస్తూ ఉంటాడు లేండి. వాళ్ళ వ్యాపారం ఎగుడు దిగుడు అవుతుంది లేండి. వాళ్ళ జీవితం అలానే ముందుకు వెనుకకు ఉంటుంది లేండి అంటారు. అదంతా గందరగోళం. దానికి ఒక సాక్ష్యం ఇవ్వలేము. ఇంకా చెప్పాలంటే సాక్ష్యం ఇవ్వలేని పరిస్థితి. స్థిరత్వం అంటే ఒక సురక్షితమైనటువంటి విధానంలో ఒక చోటికి చేరుకున్నామంటే అక్కడ మనము సురక్షితముగా ఉండడం. ఒకవేళ పైకి వెళ్ళలేమేమో ఇంకా, కానీ ఉన్న దగ్గరికి, వచ్చిన దగ్గరికి, ఏ స్థాయికి వచ్చామో, ఏ స్థానానికి వచ్చామో, ఏ అంతస్తుకు వచ్చామో అక్కడ మనము నిలబడడం అనేది, అది నిలబడి ఉండడం అనేది, అది స్థిరపడ్డ పరిస్థితి. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. 4 మెట్లెక్కాం, మళ్ళీ జారిపోయాం. మళ్ళీ 4 మెట్లెక్కాం, మళ్ళీ జారిపోయాం. మళ్ళీ 4 మెట్లెక్కాం. అది స్థిరపడ్డ అనుభవం కాదు. నువ్వు ఓ చోటికి ఎక్కావా, ఓ 4 మెట్లు ఎక్కావా, అక్కడ నిలబడి ఉంటే అది స్థిరత్వం. అక్కడి వరకు నువ్వు వచ్చావు.
కాబట్టి స్థిరత్వం లేకపోవడం అనేది ఎంత భయంకరమైన పరిస్థితి ఆలోచించండి. ఎంత దూరం వెళ్ళినా ఈ వ్యక్తికి గ్యారంటీ లేదు. ఎందుకంటే ఎప్పుడైనా పడిపోవచ్చు, ఎప్పుడైనా వెనుకకు రావచ్చు, ఎప్పుడైనా జారిపోవచ్చు. అదే విధంగా స్థిరత్వం లేకపోతే మన జీవితాల్లో ఏముంటదంటే ఎప్పటికీ కలవరమే ఉంటది. ఏముంటది చెప్పండి? కలవరమే. గందరగోళ పరిస్థితులే ఉంటాయి. యాంగ్జైటీ అంటారు చూసారా? అదే ఆందోళన, స్ట్రెస్‌కి గురవుతూ ఉంటాం. చాలా దారుణమైన పరిస్థితి నిజంగా. స్థిరత్వం లేకపోతే సరి అయిన నిర్ణయాలు గూడా ఒక వ్యక్తి చేయలేడు. ఎందుకంటే కాసేపటికి ఇది బాగుందంటాడు కాసేపు. ఆ తర్వాత కాసేపటికి ఇది కాదు, ఇది జెయ్యాలంటాడు. అంటే నిర్ణయాల విషయంలో గూడా ఒక సరి అయిన నిర్ణయం దగ్గర నిలబడలేడాయన. ఒకవేళ సరి అయిన ఆలోచన ఎవరైనా జెప్పినా ఇతనిలో స్థిరత్వం లేదు గనక ఏం జేస్తాడు? దాన్ని గూడా తప్పించి ఆ ఓడిపోయే, ఆ పడిపోయే, ఆ బలహీనపడే, ఆ లాస్ అయ్యే దాని దగ్గరికే తీసుకుంటాడు చాలా సార్లు. వెనకకెళ్ళిపోతాడు. కొంతమంది మనం జూస్తాం బట్టల షాప్‌కెళ్తే మనం గూడా బట్టల షాప్‌కెళ్తే అంతా తిప్పి, తిప్పి చూసి అంటారు గదా! ప్రయోజనం లేనిది అంత పెద్ద మంచిగా లేనిది పట్టుకొచ్చుకుంటూ ఉంటాం. మంచిదెప్పుడో మన చేతుల నుంచి జారిపోయిందక్కడ షాప్‌లో. ఆ టేబుల్ మీద ఉండిపోయింది. మంచి సలహాలు ఇచ్చినా గూడా ఈ మనిషి అస్థిరుడు గనక ఆ సరి అయిన సలహా అతని చేతుల్లోకొచ్చినా, చెవికి వినబడినా తీసుకోలేడు. అస్థిరత్వం అనేది ఎంత భయంకరమైన పరిస్థితో ఒకసారి మనం ఆలోచించాలి. అందుకే దావీదంటున్నాడు, దేవా అది అలాంటి గందరగోళ పరిస్థితిలో నేను ఉండకుండా నా పాదములు బండ మీద మీరు నిలిపి నా అడుగులను స్థిరపరిచినందుకు నీకు స్తోత్రము దేవా అన్నాడు. హల్లెలూయా! ఎన్ని లాస్‌లు, ఎన్ని నష్టాలు నిజంగా ఈ విధంగా మనం ఆలోచన చేస్తే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అతడు ఎన్నటికి గురి చేరుకోలేడు. ఎన్నటికి గమ్యం అతడు చేరుకోలేడు. దేన్ని తుదముట్టించలేడు. అన్ని అటెంప్ట్ చేస్తూ వెళ్తాడన్నమాట. ఎందుకు? స్థిరత్వం లేదు. స్థిరత్వం లేదు. అది పరిస్థితి. అదే విధంగా ఈ స్థిరత్వం లేని వ్యక్తి కూడా తన యొక్క క్యారెక్టర్ విషయంలో గూడా ఇతడు ఇలాంటి వాడని మనం చెప్పుకోలేము. ఎందుకంటే ఎప్పుడు ఎలా మారిపోతాడో తెలియదు. క్యారెక్టర్ విషయంలో గూడా అతనికి స్థిరత్వం లేదు అంటే వన్స్ లేదంటే ఇక అన్ని విషయాలు అదే పరిస్థితి ఉంటది. అది మాటల్లో ఉంటది, అది నిర్ణయాల్లో ఉంటది, అది క్యారెక్టర్‌లో ఉంటది. ఎంత నష్టం, ఎన్ని పరిస్థితులు నిజంగా మనం ఆలోచన చేయాలి. ఇలాంటి పరిస్థితుల్లో అతడు ఓడిపోతూనే ఉంటాడు. సక్సెస్ కాడు. అతని జీవితంలో అంతా గందరగోళము. తర్వాత అతడు ఎంత ముందుకు పోయాడనుకున్నా, మళ్ళీ అంతకు రెట్టింపుగా వేగంగా వెనుకకొచ్చేస్తూ ఉంటాడు. ఇలాంటి వ్యక్తి చివరికి ఏమవుతారంటే నిరాశ, నిస్పృహల్లోకి కూడా వెళ్ళిపోతారు. అస్థిరత్వం ద్వారా ఎన్ని పరిస్థితులున్నాయో చూడండి. చివరికి తన్ను తాను నిందించుకుంటాడు. తర్వాత మనుషులను నిందిస్తాడు. ఇక మిగిలిందేందంటే తర్వాత దేవుడిని గూడా ఇలాంటి బ్రతుకు నాకు ఎందుకిచ్చావు ప్రభువా? చూడు ఎలాంటి పరిస్థితిలోకి ఎంత ఎంత క్రిందికి పడిపోతాడో ఒక వ్యక్తి. దావీదంటున్నాడు, దేవా అలాంటి పరిస్థితుల్లోకి, అలాంటి వ్యక్తులను పోలిన జీవితంలోకి నా జీవితం మారిపోకుండా, నా జీవితాన్ని నీవు బండ మీద స్థిరపరిచినందుకు నీకు స్తోత్రం. నా అడుగులను బండ మీద స్థిరపరిచినందుకు స్తోత్రం. మన కంటికి కనపడుతున్న ఎంతో మంది ఎన్నో పరిస్థితుల కంటే దేవుణ్ణి నమ్ముకున్న మనము, రక్షించబడ్డ మనం, బాప్తిస్మం పొందిన మనం మెరుగ్గా ఎంతో దేవుడు మనల్ని చేశాడు. మనం అనుకున్న స్థానాలకు పోలేదేమో, మన గమ్యాన్ని మనం ఇంకా చేరలేదేమో, పర్వత శిఖరాల యొద్దకు మనం ఇంకా చేరుకోలేదేమో గాని ఇతరుల కంటే చాలా మెరుగ్గా దేవుడు మనల్ని చేశాడు. దేవుణ్ణి స్తుతించుదాం. నీవు దేవుణ్ణి స్తుతించడానికి బద్ధుడవు. నువ్వు రుణస్థుడవు దేవునికి. నీ జీవితంలోని కార్యం చేసినప్పుడు నువ్వు స్తుతించాలి దేవుణ్ణి. ఎంతవరకు చేశాడు? ఎన్ని విషయాల్లో చేశాడు? నేనేం సంపాదించానో, నేనేం నేర్చుకున్నానో, నాకేం కలిగిందో అసలు నాకేం తెలియకపోతే నేనెప్పటికీ పేదవాడిని. నన్నెప్పుడు అడిగినా ఏమంటాడు? నేను పేదవాడిని అంటాడు. ఎందుకు తెలుసా? ఆయన ఏం పొందుకున్నాడో ఆయనకే తెలియదు. నువ్వేం పొందుకున్నావో నీకు తెలియకపోతే నువ్వెప్పటికి నిరాశలోనే ఉంటావు. సాతాను ఉద్దేశ్యమే అది నిన్నెప్పటికి నిరాశలోనే ఉంచాలి. అందుకే ఇప్పుడు మనం వింటున్నాం ఏంటంటే, ఏం చేశాడో మొదటిగా గుర్తించుదాం. ఓకే. నీ టార్గెట్ నువ్వు చేరలేదు గావచ్చు. నీ గమ్యం నువ్వు చేరలేదు గావచ్చు. నువ్వు అనుకున్నది సాధించలేదు గావచ్చు గానీ, నీ ప్రయాణములో, నీ ప్రయాణములో అభివృద్ధి ఉంది. నిన్ను దేవుడు అనేక విషయాలను దాటించుకుంటూ వచ్చాడు. హల్లెలూయా! 10వ తరగతిలో ఫెయిల్ అయినాము కూడా చాలా మంది ఏం చెప్పుకుంటారో తెలుసా?
కొంతమంది చెప్పుకోరు అలా. కొంతమంది ఏం చెప్తారు, నేను 10వ తరగతి చదివానండి. ఈ రోజుల్లో అది గొప్ప లేకపోయినా 10వ తరగతి చదివానండి. ఇంకొంతమంది పెద్దవాళ్ళు ఏం చెప్తారో తెలుసా? నేను బాలశిక్ష చదివానండి. బాలశిక్ష అసలు చెప్పుకునేది అదేమన్నా. అంటే అర్థం ఏంటో తెలుసా? వాళ్ళలో ఇంటెన్షన్ ఏంటో తెలుసా? నేను చదవగలను. చూసారా? బాలశిక్ష చదివిన వ్యక్తి కూడా నేను అదైనా చేశానని చెప్పుకుంటున్నాడు. సాతాను ఉద్దేశం ఏంటి? నీకేమి దేవుడు చేసినా ఏం చేయలేదంటాడు. మనం కూడా నిరాశలోకి వెళ్ళిపోయి ఏం చెప్తున్నాం? ఏం చేయలేదు అనుకుంటున్నా. ఎంత చేశాడో, ఏమి చేశాడో దాన్ని గుర్తించుదాం మొదటిగా. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. 7th క్లాస్‌లో ఆగిపోయిన వాళ్ళున్నారు. 5th క్లాస్‌లో ఆగిపోయిన వారున్నారు. ఆధ్యాత్మికతను గురించి ఆలోచించండి. ఆత్మీయ జీవితాన్ని గురించి ఆలోచించండి. ఇలాంటి ఉదాహరణలు చెప్తున్నప్పుడు. వారికంటే దేవా నన్ను కొంత మెరుగ్గా ఉంచినందుకు నీకు స్తోత్రం. నా జీవితాన్ని నేను చూసుకున్న ఒకప్పటి నా జీవితం ఎవరినో కాదు, మన జీవితాన్నే చూసుకుందాం అసలు. ఎవరినో పోల్చుకున్నప్పుడు కూడా దేవా నీ కృపను బట్టి అనే మాటే ఉండాలి తప్ప, వాళ్ళకంటే నేను బెటర్ అని చెప్పేసి మనం అతిశయంలోకి, గర్వంలోకి వెళ్ళిపోవడం కోసం కాదు. అందుకే ఇలా చూసుకుంటే ఇంకా మంచిదేమో. ఒకప్పటి నా జీవితం ఏ విధంగా ఉంది? ఒకప్పుడు నేను ఎలాంటి వ్యక్తిని? దేవుడు నన్నెంత మెరుగ్గా మార్చాడు. అందును బట్టి దేవా నీకు స్తోత్రము. హల్లెలూయా. నీకేదో అప్పుడు కలుగుతది. నీకేదో ఉన్నదని నీకు అర్థమవుతది. నీ బ్యాగులో ఏదో ఉంది. నీ పర్సులో ఏదో ఉంది కొంత డబ్బు. నీ బ్యాంకులో ఎంతో కొంత బడి ఉంది. నీ నీ మనసులో అప్పుడు తృప్తి కలుగుతది. నెమ్మది కలుగుతది. అవును దేవుడు చేశాడు. లేకపోతే మనం అబద్ధం ఆడుతున్నాం. ఆయన ఏం చేయట్లేదని. ఆయన నిందించే వారంగా మారిపోతాం. సాతానుడు మనల్ని మార్చేస్తాడు. దావీదైతే ఎంత నమ్మకంగా దేవా జిగటగల దొంగ ఊబిలో నుండి, నాశనకరమైన గుంటలో నుండి నీవు నన్ను విడిపించావు దేవా. అర్థవంతమైన స్తుతి. మన జీవితాల్లో మనం ఎక్కడ పడి ఉన్న పరిస్థితుల నుండి దేవుడు మనల్ని పైకి లేవనెత్తాడు. దేవుడు మనల్ని విడిపించాడు. అది జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతించాలి. అదే విధంగా ప్రభువా ఒకప్పుడు నేను అలా కదిలే వ్యక్తిని, కలవరపడే వ్యక్తిని, నిస్పృహలోకి, నిరాశలోకి వెళ్ళిపోయే వ్యక్తినే ప్రభువా. కానీ ఇప్పుడు నన్ను నీవు నా జీవితంలో నువ్వు ఫలానా ఫలానా విషయాల్లో నన్ను ఆదరించి, నన్ను ధైర్యపరిచి, నన్ను ఈ విధానంలో నువ్వు నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రము ప్రభువా. దేవుని స్తుతించుదామా. హల్లెలూయా. ఇలాంటి స్థితి మనం బద్ధులమై ఉన్నాం. ఎందుకంటే మన జీవితంలో దేవుడు చేశాడు. ఎంతో కొంత చేశాడు. ఒక్కొక్కరి జీవితంలో చేశాడు. ఒక్కొక్కరి జీవితంలో ఎక్కువగానే చేశాడు. కొంతమంది జీవితంలో కొద్దిగా కనపడొచ్చు. మరి కొంతమంది జీవితంలో ఎక్కువ చేశాడు. నీ శక్తి సామర్థ్యాలతో నువ్వు సాధించలేనంత దేవుడు నీకు చేశాడు. ఇంకా చెప్పాలంటే నీవు పొందిన వాటికి నీవు అర్హుడవు కాదు. అలాంటివి కూడా చేశాడు దేవుడు. ఆయన కృపను బట్టి. హల్లెలూయా. ఆయన జీవం ఇచ్చాడండి ప్రతిరోజు స్తుతించడానికి. జీవం లేకుండా చనిపోయి నిర్జీవమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయి, వారి శరీరాలు కుళ్ళిపోయి, వారికి అవకాశాలు లేక ఎంతో మంది రాలిపోయి ఉన్నారు కదూ. దేవుడు మనల్ని బ్రతికించి మనకు అవకాశం ఇచ్చాడు. ప్రతిరోజు దేవా పొద్దున లేవగానే ఎంత కృతజ్ఞతతో దేవుణ్ణి స్తుతించాలి. నాకు అవకాశం ఇచ్చినందుకు స్తోత్రం. మరో జీవితాన్ని, మరో రోజును జీవించడానికి మరో రోజును నాకు ఇచ్చినందుకు స్తోత్రం ప్రభువా. నేను దిద్దుకోవడానికి, నేను మార్చుకోవడానికి, నేను ఇంకేదైనా పని చేయడానికి, చేయలేని దాన్ని ఈరోజు చేయడానికి నాకు ఒక అవకాశం ఇచ్చావు. ఇంకో మెట్టు ఎక్కడానికి నాకు నువ్వు అవకాశం ఇచ్చావు. నిజంగా ఈ విషయాలను బట్టి మనం స్తుతించడానికి మరి ఎంతో అక్కడ మ్యాటర్ ఉందని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఏది ఏమైనా దావీదు దేవుని స్తుతిస్తున్నాడు. నా పాదములు బండ మీద నిలిపావు, నా అడుగులను స్థిరపరిచావు. స్థిరపరిచిన దేవుడు, స్థిరపరిచే దేవుడు. హల్లెలూయా. ఇంతవరకు ఆయన మనల్ని స్థిరపరిచాడు. ఏ ఏ స్థాయికి వచ్చామో అక్కడ దాకా మనల్ని స్థిరపరిచాడు. ఇంకా ముందు కూడా నడిపించి అక్కడ కూడా మనల్ని దేవుడు ఆయన స్థిరపరిచేవాడు అన్న విషయాన్ని మనం ఎరిగిన వారమే, గుర్తించిన వారమై ప్రభువును స్తుతించాలి, ప్రభువును గణపరచాలి అనటానికి దేవుడు ఈ వర్తమానాన్ని మన యుద్ధకు తీసుకొని వస్తున్నాడు అన్న విషయాన్ని ప్రభుపేట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్లయితే కొన్ని విషయాలు మనం త్వరగా జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మనము పడిపోయిన చోటులో ఎక్కడైతే మనం పడిపోయామో, మనం పడిపోయిన చోట లేదా పడిపోయిన స్థలాలలో మనం నిలబెట్టిన దేవుడుగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అందరు యూనివర్సల్ గా చెప్పాలంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, మనం పాపముల చేతను, అపరాధముల చేతను
చచ్చిన వారమై ఉండగా, అదిగో పాపమనే గుంటలో మనము పడిపోయి ఉండగా, అలాంటి పరిస్థితుల్లో ఉన్న మనల్ని దేవుడు రక్షించాడు. రక్షించి ఆయన పిల్లలు అనేటువంటి ఒక స్థానంలో నిలబెట్టాడు. క్రీస్తు అనే బండ అంటాడు. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో ఇశ్రాయేలు గురించి చెప్తూ, వారు ఆ బండలో నుండి త్రాగిరి అని చెప్తూ, ఆ బండ క్రీస్తే అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు ద్వారా, క్రీస్తు నందు మనల్ని నిలువబెట్టాడు ఆయన. మనము పడిపోయిన చోటులలో మనల్ని నిలబెట్టినటువంటి దేవుడు ఆయన. ఎక్కడ పడిపోయే వాళ్ళమో, ఏ విషయాల్లో పడిపోయే వాళ్ళమో, ఆయా విషయాల్లో దేవుడు మనల్ని నిలబెట్టాడు. ఒక మంచి ఉదాహరణ మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవచ్చు. పేతురు జ్ఞాపకం చేసుకోవాలి. పేతురుని జ్ఞాపకం చేసుకోవాలి మనం. ఆయన సముద్రం మీద నడిచినటువంటి ఆ యొక్క ఆ ఘట్టాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ రోజు యేసు ప్రభుతో, ప్రభువా నీవే అయితే నేను నీళ్ళ మీద నడిచి రావడానికి నాకు సెలవీయండి అని పేతురు అడగడాన్ని మనం చూస్తాం. ప్రభువు రమ్మనడాన్ని చూస్తాం. అయితే పేతురు నడుస్తూ ఉన్నప్పుడు మధ్యలో గాలిని, సముద్రాన్ని చూసి ఏమైపోయాడు ఆయన? మునిగిపోసాగాడు అని ఉంది. యేసు ప్రభు వచ్చాడు. సరే పేతురు, ప్రభువా నన్ను రక్షించుమని ప్రార్థన చేశాడు. చాలా గొప్ప విషయం అది. చాలా గొప్ప విషయం అది. ఇక మునిగిపోతున్నాను, మునిగిపోని దేవుడు ఏం చేస్తాడులే అని పేతురు వదిలేసుకోలేదు. ఇలా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, చాలా మంది జీవితాలు అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు ఉన్నారు. ప్రార్థన చేయరు వాళ్ళు. పేతురుకు ఒకటి తెలుసు, ఆయన నీళ్ళ మీద నడిచొస్తున్నాడు, నన్ను నడిపించగలడు ఆయన అని పేతురుకు తెలుసు కాబట్టి నడిచాడు, ముందుకెళ్ళాడు. సరే ఆయన విశ్వాసంలో బలహీన పడ్డాడు. అయితే ఏంటి, నేను నడవలేకపోతే ఆయన నడిపించలేడా? హల్లెలూయా. మనందరం ఏం నేర్చుకుంటున్నాం? పేతురు విశ్వాసముతో సముద్రం మీద అడుగు పెట్టాడు. అంతేనా? హల్లెలూయా. ఓ దైవజనుడు అన్నాడు, ఆయన సముద్రం మీద అడుగు పెట్టాడు గాని నిజానికి దేవుని మాట మీద అడుగు పెట్టాడు అన్నాడు. రమ్మన్నాడు చూసారా, అది లేకపోతే అడుగు పెట్టేవాడు కాదన్నాడు ఆయన. స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. ఆ పర్మిషన్ అందుకే అడిగాడు. ఆయనకు విశ్వాసం ఉన్నా ఆయనకు విశ్వాసం ఉన్నా అసలు దేవుని చిత్తమా కాదా? చాలా లోతైన విషయాలు ఇవన్నీ కూడా. కాబట్టి ఆయన ఆ మాట చెప్పాడు. దేవుడు ఆయన నువ్వు సెలవిస్తే, నువ్వు రమ్మంటే నేను వస్తానని అడిగాడు. ప్రభువు రమ్మనగానే అప్పుడు ధైర్యంతో అడుగు పెట్టాడు. ఆయన అడుగు పెట్టేటప్పుడు ఆయనకు ఉన్నటువంటి ఆధారం ఏంటంటే, నన్ను ప్రభువు రమ్మన్నాడు, ప్రభు పిలిచాడు నన్ను. హల్లెలూయా. సరే మనందరం ఏం చెప్తామంటే, పేతురు ఏ విశ్వాసముతో అడుగు పెట్టాడో, ఎట్టి విశ్వాసముతో అడుగు పెట్టాడో, అట్టి విశ్వాసముడు మధ్యలో వదిలేసుకున్నాడు. కాబట్టి మునిగిపోసాగాడు. మునిగిపోయాడండి అంటారు. కాబట్టి మునిగిపోవలసిందేనండి అనే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ పేతురుకు ఒక అద్భుతమైన విషయం తెలిసి, అదేంటంటే, నా విశ్వాసము ద్వారా నేను నిలబడి కొనసాగుతున్నా, ఒకవేళ మధ్యలో అది ఫెయిల్ అయిపోతే నన్ను నిలబెట్టగలిగిన దేవుడున్నాడు. హల్లెలూయా. ఇది తెలియాలి మనందరికి కూడా. నా శక్తి, నా బలము, నా జ్ఞానము వీటితో నేను నడుస్తూ ఉంటే, ఒకవేళ దేవుడిచ్చిన విశ్వాసం, దేవుడిచ్చిన బలము, దేవుడిచ్చిన ఆదరణ, దేవుడిచ్చిన ధైర్యం, వాటితోనే నడుస్తూ ఉన్న బలహీనపడ్డ పరిస్థితులు రావా అంటే, మీరు బైబిల్లో చూడవచ్చు. ఎవరు వాళ్ళు? మొదటి సంఘము. వాళ్ళు వెళ్ళి సువార్త చెబితే మొదటి తొలకరి వర్షం కురిసింది. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు. అంత ఉజ్జీవములో కూడా వాళ్ళకు బెదిరింపులు వచ్చాయి. వాళ్ళను కొట్టిన పరిస్థితులు కూడా వచ్చాయి. ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేశారు? ఇంత శక్తి పొందుకొని, ఇంత పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని, ఇంత అయిపోయిన తర్వాత కూడా, ప్రభువా ఇలాంటి పరిస్థితులు ఏంటి, ఇక ఇంతకంటే దేవుడు ఏం చేస్తాడులే అని వాళ్ళు ముగించుకోలేదు. మీరు చూస్తే అపోస్తల కార్యములో చూస్తే 4వ అధ్యాయంలో వారు మరలా కూర్చొని, నాదా అన్యజనులు ఏలా అల్లరి రేపిరి అని మళ్ళీ ప్రార్థన చేశారు వారు. హల్లెలూయా. అది ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేసుకోవాలి అంటే, మనం ఏదైనా పొందుకుంటే ఇక దానితో మనకి ఏదైనా ఇబ్బందులు, పొందుకున్న వాటితో మనం జయించలేకనో, ముందుకు వెళ్ళలేకనో ఇబ్బంది అయితే, ఇక దేవుడు మాత్రం ఏం చేస్తారని ఎప్పుడూ మనము జీవితంలో క్లోజ్ చేసుకోవద్దు.
నిరాశలోకి వెళ్ళిపోవద్దు, విశ్వాసాన్ని విడిచిపెట్టొద్దు, నిరీక్షణను విడిచిపెట్టొద్దు. నిన్ను మరలా బలపరిచే దేవుడున్నాడు. హల్లెలూయా. ఆ రోజు వారిని మరలా పరిశుద్ధాత్మతో నింపాడట. ఈ 4వ అధ్యాయంలో చూసిన అపోస్తలుల్లో మళ్ళీ పరిశుద్ధాత్మతో వారు నింపబడ్డారు. మళ్ళీ నూతనంగా వారిని దేవుడు బలపరిచాడు. కాబట్టి ఎంతగా మనల్ని బలపరిచాలో పరిస్థితులకు తగ్గట్టుగా అనుదినము ఆయన మనల్ని బలపరుచుకుంటూ వెళ్ళే దేవుడు. కాబట్టి పేతురు, నేను మునిగిపోయినా, నా విశ్వాసం ఫెయిల్ అయిపోయినా నన్ను నిలబెట్టే దేవుడున్నాడు, హల్లెలూయా అని నమ్మాడు కాబట్టి ప్రార్థన చేశాడు. అది చెప్పడానికి ఇంతసేపు అక్కడ చెప్పాల్సి వచ్చింది. అని నమ్మాడు కాబట్టి ప్రార్థన చేశాడు. నన్ను నిలబెట్టే దేవుడున్నాడు. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో యేసు ప్రభు వచ్చి నిలబెట్టాడు. సరే, ఇప్పుడు మన అంశంలో మనం ఉన్నాం. పడిపోయిన చోట మనల్ని ఆయన నిలబెట్టే దేవుడు లేదా స్థిరపరిచే దేవుడు. ఏ విషయాల్లో నడవలేక, ఏ విషయాలు చేయలేక, ఏ విషయాల్లో ముందు కొనసాగలేక మనము పడిపోతాము, అలాంటి విషయాలన్నింటిలో కూడా మనం నిలబెట్టే దేవుడున్నాడు. హల్లెలూయా. అదిగో పేతురుని నిలబెట్టాడు ఆయన. ఎక్కడ పేతురు మునిగిపోయాడో అదే సముద్రం అండి, మళ్ళీ వేరే సముద్రం కాదు. అదే చోటు, అదే ప్రదేశంలో మళ్ళీ ఆయన నిలబెట్టి చూపించాడా లేదా? నడిపించి చూపించాడా లేదా? ఆయన జీవితాన్ని స్థిరపరిచాడా లేదా? నీ శక్తి కాదు, నీ విశ్వాసము కాదు, ఇప్పుడు నా శక్తితో నేను నిలబెడతానని దేవుడు చూపించాడు. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు. మనకున్న వనరులు, మనకున్న అవకాశాలు ఏమి కనబడనప్పుడు మనం అనుకుంటాం దేవుడు మాత్రం ఏం చేయగలడు. నీకు తెలియని ఎన్నో కొత్త మార్గాలు ఆయనకు తెలుసు. హల్లెలూయా. సముద్రములో ఆయన మార్గాలు ఉంటాయన్నాడు. ఎవరికి మాత్రం తెలుసా అండి? ఇశ్రాయేలు ఆశ్చర్యపోయారు ఆ రోజు. దేవా, నీ మార్గములు సముద్రములో కూడా ఉంటాయా? ఉంటాయి, ఎక్కడైనా ఉంటాయి. ఎలాగైనా చేయగలడు. అందుకే మనం పాట పాడుకున్నాం, ఏమైనా చేయగలవు. ఆ మాట భలే ఉంది. ఆ ఒక్క మాటేనంట మొత్తం క్రైస్తవ తెలుగు రాష్ట్రాలన్నిటినీ కదిలించేసింది. ఏంటది? కథ మొత్తం మార్చగలవు. రోజు పొద్దున్న లేసి అనుకోవాలి. ఎప్పుడు మనకు నిరాశ వచ్చిన అనుకోవాలి, కథ మొత్తాన్ని ఆయన మార్చే దేవుడు ఆయన. ఏమైనా చేయగలడు. నువ్వు అనుకుంటావు ఇలా జరిగితే గనక అన్ని సక్సెస్ అవుతాయండి, ఇలా జరిగితే గనక నా జీవితంలో నేను ఓకే అయిపోతానని అనుకుంటావు చూసావా? అది చేస్తాడు దేవుడు. అది కాదు, దానికి ఇంకా 10 చేస్తాడు దేవుడు. స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. ఎక్కడ పడిపోయాడో పేతురు, అదే సముద్రం మీద అదే పేతురు నిలబెట్టాడు. యేసు కొరకు సాక్ష్యం ఇవ్వలేని పరిస్థితి శిష్యులకు రోజు వచ్చింది, లేదా యేసు ప్రభును ఒప్పుకోనని స్థితి వచ్చింది. అది పేతురుకే బాగా గట్టిగా తాకింది ఆ శోధన చెప్పాలంటే. అదేందో పేతురుని అడిగా యవనస్తురాలు ఒక చిన్నది ఆయన్నే అడిగింది, ఒక పోలీస్ ఆయన కూడా ఆయన్నే అడిగాడు. అలా 3 సార్లు 3 పరీక్షలు పేతురుకే వచ్చాయి. వాళ్ళంతా ఒక దెబ్బతో మారిపోతే ఈయనకు మాత్రం 3 పరీక్షలు వచ్చాయి. యేసు ఎవరో నాకు తెలియదని చెప్పినటువంటి పరిస్థితిని గురించి మనం చూస్తాం. ఒట్టు పెట్టుకున్న పరిస్థితి గురించి చూస్తాం కదా. శపించుకున్న పరిస్థితి గురించి బైబిల్లో రాయబడింది, మనం చూస్తాం. ఇలాంటి పేతురును యేసు తప్ప వేరొక దేవుడు లేడని చెప్పే వ్యక్తిగా దేవుడు మార్చివేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం నేర్చుకుంటున్నాం, పడిపోయిన చోట ఎక్కడ సాక్షిగా ఉండలేకపోయామో, ఎక్కడ దేవుని కొరకు జీవించలేకపోయామో, అలాంటి అనేక విషయాల్లో మనము బలహీనపడ్డ అనేక విషయాల్లో, దేవుని కొరకు మనము నిలబడలేని అనేక విషయాల్లో దేవుడు మనల్ని బలపరుచుకుంటూ వచ్చిన, మనల్ని స్థిరపరుచుకుంటూ వచ్చిన విషయాలను బట్టి దేవుణ్ణి మనం స్తుతించాలి, దేవుణ్ణి మనం ఘనపరచాలి. అంతేకాదు, ఇంకా ఆయన మనల్ని స్థిరపరిచే దేవుడుగా ఆయన ఉన్నాడు. నీ శక్తి సరిపోకపోయినా, నీ బలం సరిపోకపోయినా ఆయన నిన్ను స్థిరపరిచేవాడు, బలపరిచేవాడు. మార్కు సేవలో నిలబడలేకపోయాడు, కానీ అదే మార్కును కదా, మధ్యలో పౌలును బర్నబాను విడిచిపెట్టిపోయిన మార్కును మరలా సేవలో స్థిరపరిచాడు. అంతకంటే ఉన్నతమైన పరిస్థితుల్లో మార్కును దేవుడు నిలబెట్టి చూపించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. పడిపోయిన చోట మనల్ని తిరిగి ఆయన నిలబెట్టినటువంటి దేవుడు, నిలబెట్టగలిగిన దేవుడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలని దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే ఆయన
గుండె చెదిరినటువంటి వారిని ఆయన స్థిరపరిచేవాడు. హల్లెలూయా! ఎవరిని? గుండె చెదిరిన వారిని. అనగా బలహీన పడ్డటువంటి వారిని, అనేక సార్లు వారి జీవితంలో బలహీనపడి ఇక మా వల్ల కాదు, మేము నిలబడలేము, మేము ముందు కొనసాగలేము అనేటువంటి అనేక మంది జీవితాలను ఆయన బాగు చేసినటువంటి వాడు. మన జీవితాలు మనం పరిశీలన చేసుకోవాలి. ప్రతి అంశం వస్తున్నప్పుడల్లా మన జీవితంలో దేవుడు మనల్ని ఎక్కడ బాగు చేశాడు. 147వ కీర్తనలో చూస్తాం, 3వ చరణంలో గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు. అనగా గుండె చెదిరినటువంటి వారి జీవితాలను ఆయన బాగు చేసినటువంటి వాడు, స్థిరపరిచినటువంటి వాడు అన్న విషయాన్ని మనము అర్థం చేసుకోవాలని ప్రభుపేట గుర్తు చేస్తూ ఉన్నాము. దేవుని పరిశుద్ధ గ్రంథములో అనేక మంది భక్తుల జీవితాలు మనం చూడొచ్చు. మనం చూసినట్టయితే మరి దినకరం గారి గురించి ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన జీవితంలో నిజంగా వారి కుటుంబంలో అనేక శ్రమలు వచ్చినప్పుడు, ఆ కుటుంబాన్ని పోషించుకోలేక కుటుంబంలో పరిస్థితులు మార్చుకోలేని పరిస్థితుల గుండా దినకరం గారి కుటుంబం వెళ్తున్నప్పుడు, ఆయన జీవితంలో కూడా నిరుద్యోగంతో, చాలా పేదరికంతో బాధపడుతూ, సమస్యల చేత కొట్టబడుతున్న పరిస్థితిలో ఆయన అనుకున్నాడట, నేను ఆత్మహత్య చేసుకొని చనిపోవాలనుకున్నాడు. లక్షల మందిని దేవుల్లో ఆదరించి ధైర్యపరిచిన వ్యక్తిగానే ఒకరోజు మనకు కనబడుతున్నాడు ఆయన. కానీ ఆయన యొక్క ఫ్లాష్ బ్యాక్ మనం చూసినట్లయితే, ఒకప్పటి ఆయన జీవితము మనం చూసినట్టయితే, ఏ స్థితిలో నుండి వచ్చాడు, దేవుడు ఎక్కడ స్థిరపరిచాడో చూస్తున్నాం కానీ ఏ స్థితిలో నుండి వచ్చాడు ఆయనని మనం చూస్తే, ఓ రోజు గుండె చెదిరిన వ్యక్తిగానే ఉన్న వ్యక్తి అతడు కూడా. చాలా మంది వారు మెరుగ్గా ఉన్న స్థితిని చూసి వాళ్ళు గొప్పవాళ్ళండి, అందుకే అలా గొప్పగా ఉంటారు అనుకుంటాం. లేదు లేదు, వారు ఒకప్పుడు కింది స్థాయి నుండి వచ్చినటువంటి వారు, బలహీనమైన పరిస్థితుల నుండి వచ్చిన వాళ్ళే. ఆయన అనుకున్నాడు, నేను ఆత్మహత్య చేసుకొని చనిపోవాలి, రైలు కింద పడి చనిపోవాలని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి వ్యక్తి ఆయన దినకరం గారు. అయితే దేవుడు ఆయన అంకుల్ను గుర్తు చేశాడు. ఆ అంకుల్ దగ్గరికి వెళ్ళి ఒకసారి మాట్లాడి ఆ తర్వాత చనిపోదాం అనుకున్నాడు. ఆ రైల్వే స్టేషన్ వైపు వెళ్తున్న మార్గంలోనే వారి అంకుల్ ఇల్లు ఉందంట. ఆ ఇంటికెళ్ళాడు, కూర్చున్నాడు, ఆయనతో మాట్లాడుతున్నాడు. దేవుడు వాళ్ళ అంకుల్ ద్వారా దినకరం గారితో మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు ఈయన ఓపెన్ అయిపోయి తన సమస్యలు, బాధలను చెప్పుకున్నాడు. దేవుడు తన అంకుల్ ద్వారా అనేక విషయాలు మాట్లాడాడు. నీ హృదయాన్ని దేవుని ముందు పరుచుకో, నాలో ఉన్న లోపాలు నాకు చూపించు దేవా, నా జీవితాన్ని మార్చు దేవా, నా జీవితాన్ని స్థిరపరచు దేవా అని నువ్వు దేవుని ముందు నీ హృదయాన్ని పరుచుకొని నీవు విరిగి నల్ల హృదయంతో కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి, దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడని చెప్పాడు ఆయన. నిజంగా అలానే చేశాడు ఆయన. దేవుడు ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. తర్వాత ఆయన ప్రభుని నమ్ముకున్నాడు. తర్వాత సేవలోకి వచ్చాడు. గొప్ప సేవకుడయ్యాడు. భారతదేశంలో మనం చూసాము, ఒక మీటింగ్ పెడితే 4 లక్షల మంది, సుమారు 4 లక్షల మంది ఏ దైవజనునికైనా వచ్చారా ఇండియాలో అంటే, ఇండియాలో లేపబడిన దైవజనుల గురించి చెప్పుకోవాలంటే ఒక్క దినకరం గారే ఇప్పటి వరకు ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. కొత్తగూడెం వచ్చినప్పుడు మేము వెళ్ళాము, అయ్యగారు వచ్చారు, నేను వెళ్ళాను. తెలియకుండానే ఒకరికొకరు అందరం వెళ్ళాము ఆ రోజుల్లో. కానీ ఒకప్పుడున్న పరిస్థితి ఏంటంటే, గుండె చెదిరినటువంటి వ్యక్తిగానే ఉన్నటువంటి వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి జీవితాన్ని, తనకే నిలకడలేదు, తన జీవితానికే ఒక ఆధారము లేదు, తన బ్రతుకుకే ఒక ఆదరణ లేదు. కానీ కొన్ని వేల మంది కాదు, లక్షల మంది వాళ్ళ జీవితాల్లో ఉన్న కన్నీటిని తుడిచే అటువంటి గొప్ప శక్తిమంతుడుగా దేవుడు, అంత ధైర్యం ఇచ్చే వ్యక్తిగా దేవుడు ఆ దైవజనుల్ని నిలబెట్టాడు, వాడుకున్నాడు, అంత గొప్ప స్థానంలో స్థిరపరిచాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు రెండవదిగా మనం నేర్చుకుంటున్న విషయం, ఆయన గుండె చెదిరిన వారిని ఆయన స్థిరపరిచిన దేవుడు, స్థిరపరుస్తున్న దేవుడు, స్థిరపరిచే దేవుడు. ఎన్ని విషయాల్లో నీ జీవితంలో కూడా ఎన్ని విషయాలు, ఇంతటితో నేను ఆగిపోతానేమో, ఇంతటితో నా జీవితం ఇక ముగించబడుతుందేమో, అయ్యో నా జీవితంలో ఈ వ్యాధితో నేను ఇక్కడికి ఆగిపోతానేమోనని ఎన్నిసార్లు నీ గుండె చెదరలేదు. నా జీవితంలో ఒక్కసారి నేను కదిలానండి అని చెప్తుంటారు చూసారా.
ఆ రోజు కదిలానండి నేను. ఆ రోజు నిజంగా భయపడ్డానండి. ఆ రోజు నా జీవితం ఏమైపోతుందో, నా కుటుంబం ఏమైపోతుందో అని అనుకున్నానండి. రాలేదా అలాంటి జీవితం, అలాంటి పరిస్థితులు మన జీవితాల్లో? ఎదుర్కోలేదా అలాంటి పరిస్థితులు మన జీవితాల్లో? అలాంటి పరిస్థితులన్నిటిని దాటించాడు. నిన్ను స్థిరపరిచాడు. ఈ రోజున నిలబెట్టాడు ఆయన సన్నిధిలో. నువ్వెంత దేవుణ్ణి స్తుతించాలి. నువ్వెంత దేవుణ్ణి ఘనపరచాలి. ఎంతగా ఆయన నామాన్ని నీవు కొనియాడాలి. మనం రెండో విషయంగా వింటున్నాం. మనము మూడో విషయంగా, మూడో అంశము నేర్చుకోవాలంటే మూడవదిగా ఆయన దీనులను ఉన్నత స్థలములలో స్థిరపరిచే దేవుడు. హల్లెలూయా! ఎవరినండి? దీనులను. దీనులను. బిల్లీ గ్రాహం గారి గురించి గూడా ఈ మధ్య చదివాను. చాలా పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా అతని గురించి వ్రాయబడింది. బిల్లీ గ్రాహం గారు చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా. వారి కుటుంబము పాల వ్యాపారం చేసే అటువంటి ఒక బ్యాక్‌గ్రౌండ్ కుటుంబంగా అతని గురించి సాక్ష్యం ఇవ్వబడుతూ ఉంది. కానీ ప్రపంచవ్యాప్తంగా వాడబడ్డ గొప్ప దైవజనుడుగా కోట్ల మంది ముందు, అంతేకాదు అమెరికా దేశంలో ఉన్నటువంటి ప్రెసిడెంట్లు, అధ్యక్షులు ఆయన ప్రార్థన కోసం వారు నిలబడి ఉండేవాళ్ళు, కనిపెట్టుకొని ఉండేవాళ్ళు ఆయన సమయం కోసం. అలాంటి ఉన్నత స్థానములకి దేవుడు ఆయన్ని నడిపించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! దేవుని పరిశుద్ధ గ్రంథములో చూస్తే ఇక్కడే 147వ కీర్తనలో మనము చూసినట్లయితే 147వ కీర్తనలో 6వ వచనంలో రాయబడింది, యెహోవా దీనులను లేవనెత్తువాడు. ఇక మనం మొదటి సమూయేలు గ్రంథంలోకి వెళ్తే మాత్రం మామూలు విషయాలు ఉండయండి అక్కడ. ఒకటి రెండు త్వరగా జ్ఞాపకం చేసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం మనం వెళ్ళినట్టయితే రెండవ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము రెండవ అధ్యాయంలో మనం చూస్తే 7వ వచనం, యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగజేయువాడు, కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. ఇంత గొప్ప విజ్ఞాపన, ఇంత గొప్ప వచనాలు, వాస్తవికమైన విషయాలు ఎలా పలకగలిగింది ఈ యొక్క దీనురాలు? ఎవరామె? హన్న. ఎందుకో తెలుసా? ఆమె దీన జీవితాన్ని అంత ఉన్నతంగా పైకి తీసుకొచ్చాడు గనక. హల్లెలూయా! ఆమె గర్భమున ఎలాంటి కుమారుణ్ణిచ్చాడు దేవుడు? ఒక ప్రవక్తనిచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! ఎన్నిక లేని వ్యక్తిగా, నిందించబడుతున్న వ్యక్తిగా, ఈ రోజుల్లో ఉన్నదానికంటే ఆ రోజుల్లో సంతానము లేకుండా ఉండే వారి యొక్క పరిస్థితి అది ఒక నింద. అందుకే సంతానం పొందిన తర్వాత వారు చెప్పిన మాట ఏంటో తెలుసా? దేవుడు నా నిందను తీసివేశాడు. నింద అంటే మనం ఇంకేదో అనుకుంటాం. ఆ రోజుల్లో గర్భఫలము లేని వ్యక్తులకు ఆ పిలిచే పిలుపులు, ఆ పదాలు ఎంత బాధాకరంగా ఆ రోజుల్లో ఉండెనో. అందుకే వారన్నారు, దేవుడు నా నిందను తీసివేశాడు. ఈ దీనురాలిని దేవుడు కటాక్షించాడు. ఈ యొక్క విజ్ఞాపన, ఈ యొక్క ఆమె చేసిన ప్రార్థన విజ్ఞాపన అంతా చదివితే అనేకమైన విషయాలు ఇక్కడ కనబడతాయి. దీన పరిస్థితి, అందుకే ఆమె అంత గొప్ప మాటలు పలకగలిగింది. అలాంటి పరిస్థితుల్లో ఉన్న నన్ను ఆయన పైకి తీసుకొచ్చాడు. ఆయన లేవనెత్తాడు. ఆయన ఒక ఉన్నతమైన ఏమందంటే, పెంట కుప్ప మీద ఉన్న వారిని మహిమ గల సింహాసనాలను స్వతంత్రింపజేసే దేవుడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! ఎంత గొప్ప స్థానాల్లో నిజంగా ఆయన స్థిరపరిచే దేవుడు. ముగిస్తాను, సమయం అయిపోయింది. డాక్టర్ కే.ఏ. పాల్ గారు. కానీ ఆయన ఎలాంటి పరిస్థితులకు వచ్చాడంటే, చిట్టి వలస అనేటువంటి ఒక ఊరు. చాలా చిట్టిగా ఉంది పేరు గూడా కదా! చిట్టి వలస అనే ఊరు నుండి అంత ఉన్నతమైన స్థాయికి ఎదిగాడాయన. దేవుడు తీసుకెళ్ళాడు ఆయనను అంత ఉన్నతమైన స్థాయికి. ఆయన, ఆయన హెలికాప్టర్ యేసుకొనొస్తే వాళ్ళ ఊర్లో ఆ హెలికాప్టర్ ఆపడానికి కొరకు సరైన స్థలం లేదట. అంత మైదానం లేదంట. శ్మశానంలో ఆపారంట. అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోయారు కారులో. అది ఆయన పరిస్థితి. హన్న చెప్తుంది, పెంట కుప్ప మీదున్న వారిని
మంటిలో ఉన్న వారిని మహిమ గల సింహాసనమును స్వతంత్రించుకున్నట్టుగా చేసే దేవుడవయ్యా నీవు. ఎంత దేవుని మనం స్తుతించాలి. మన కళ్ళ ముందు భక్తుల జీవితాలు బైబిల్‌లోనే కాదు, మన కళ్ళ ముందు అనేక కార్యాలను దేవుడు చేసి చూపిస్తున్నాడు. అలాంటి ఒక సామాన్యుడైన వ్యక్తిని ప్రపంచంలోనే గొప్ప వ్యక్తిగా, ప్రపంచంలోనే గొప్ప వ్యక్తి అమెరికా లాంటి దేశంలో ప్రెసిడెంట్స్‌తో నిలబడి కూర్చొని వారితో మాట్లాడి చర్చించి సలహాలు ఇవ్వగలిగి వారికి ప్రార్థనలు చేయగలిగిన అంతస్తులోకి వారిని నడిపించడం ఈ ప్రపంచం చేసింది. ఆయనకున్న విమానం ప్రపంచంలో ముగ్గురికే ఉందంట. ఒకటి అమెరికా ప్రెసిడెంట్‌కు, అది స్థానంలో ఉన్నాడు గనక ఇస్తారంతే. సొంతం గాదు మళ్ళీ. ఆ తర్వాత ఇంకొక దేశంలో ఉన్నటువంటి రాజు, ఆయన ఆయన ఒక్కరికుంది. ఆ తర్వాత ఉన్న వ్యక్తి ఎవరంటే డాక్టర్ పాల్ గారికి అది సొంతంగా ఉంది. ఒక ఇండియాలో ఒక సామాన్యమైన ప్రదేశంలో జీవిస్తున్న ఒక వ్యక్తి జీవితాన్ని ఎంతగా దేవుడు స్థిరపరిచాడు. అతను ఎంత బలహీనుడో, ఒక పూట భోజనం కొరకు ఎంత కష్టపడ్డ వ్యక్తో, దీనులను ఆయన స్థిరపరిచే దేవుడు. మూడో అంశం, ఆయన దీనులను పైకెత్తిన వాడు, ఉన్నత స్థలాల్లో స్థిరపరిచే దేవుడాయన. ఆయనకొచ్చిన శ్రమల్లో, కష్టంలో ఎంత బలహీనపరిచారో ఆయనను. అయితే ఏంటి, దేవుడు ఆయనను ఎన్నుకున్న దేవుడు, ఏర్పాటు చేసుకున్న దేవుడు, ఆ కేపాలను దేవుడు విడిచిపెట్టుట లేదు. హల్లెలూయా. ఇప్పటికి అనేకమైన కార్యాలు ఆయన ద్వారా చేయడం మనం చూస్తాం. మన జీవితాల్లో కూడా ఎలాంటి పరిస్థితుల నుంచి మనం వచ్చాం. నేను ముగిస్తున్నాను, ఇక సమయం అయిపోయింది. ఎలాంటి పరిస్థితుల నుంచి వచ్చాం, ఎంత దీన పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని లేపాడు. మన ఆత్మీయ పరిస్థితులు కావచ్చు, మన భౌతిక పరిస్థితులు కావచ్చు, మన ఆరోగ్య పరిస్థితులు కావచ్చు, ఎలాంటి ఎలాంటి దీన పరిస్థితుల్లో ఉన్న మనల్ని దేవుడు పైకి లేవనెత్తి ఈ రోజు మనల్ని ఈ స్థానంలో ఇక్కడ దేవుడు నిన్ను నన్ను స్థిరపరిచాడు. ఒంటరిగా ఉన్న మనల్ని ఒక సంఘంగా చేశాడు. అన్యజనులమైన మనల్ని క్రీస్తు రాజ్య నివాసులుగా ప్రభువు చేశాడు. ఎంత గొప్ప పరలోక వాసులతో ఉండగలిగిన స్థానాన్ని ఇచ్చాడు. అంతకంటే ఇంకా స్థానం ఉందా ఈ ప్రపంచంలో? ముల్లోకాలలో పరలోకములోనే కూర్చుండగలిగిన స్థానాన్ని మనకిచ్చాడు రక్షణ ద్వారా. ఈ దీనులను ఎంత దేవుని మనం స్థుతించాలి. కాబట్టి 3 విషయాలు మనం దేవుని వాక్యం నుంచి మనం నేర్చుకోవడం జరిగింది. మొట్టమొదటిగా, మనము పడి ఉన్నటువంటి పరిస్థితుల నుండి, ఎక్కడెక్కడ పడిపోయే పరిస్థితులు మన జీవితంలో, అక్కడక్కడ దేవుడు మనల్ని తన వాక్యము ద్వారా, తన పరిశుద్ధాత్మ ద్వారా, సంఘ సావాసము ద్వారా, రకరకాల విషయాల ద్వారా ఆయన మనల్ని, మన జీవితాన్ని స్థిరపెట్టినందుకై పడిపోయిన చోటలెల్లా మనల్ని ఎక్కడ పడిపోయామో, ఎక్కడ నిలబడలేకపోయామో అక్కడ నిలబెట్టినందుకు దేవుని మనం స్తుతించాలి. ఇంకను నిలబెట్టే దేవుడిని స్తుతించాలని విన్నాం. మొదటిది. రెండవది, గుండె చెదిరిన వారిని ఆయన స్థిరపరిచిన దేవుడని విన్నాం. మూడవది, దీనులను ఉన్నత స్థానంలో ఆయన నిలవబెట్టే దేవుడని విన్నాం. దేవుడి వాక్యం మనందరి నిమిత్తమై దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.